హాయ్ అండి. ఈరోజు బుధవారం అని మిరపకాయ బజ్జీలు వేసుకుందాం అని చెప్పేసి అంటే నేను ముసాపేట వెళ్ళి మిరపకాయలు తీసుకొచ్చి షాప్కి వెళ్ళి శనగపిండి తీసుకుని వచ్చాను. అయితే టైం 7 అవుతుంది. మిరపకాయ బజ్జీలు అయితే స్టార్ట్ అయ్యాం. నేను వీడియో తీస్తుంటే మా మిసెస్ ఏమో శనగపిండి కలుపుతుంది. బజ్జీలు అయితే నూనె పోసి ఇంకా ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. నూనె ఇంకా కాకెక్కలేదు, అన్నీ రెడీ అయినాయి. ఒకటి వేసుకుంటూ వస్తున్నాము. వీటితో పాటు కాంబినేషను అరటికాయ బజ్జీ కూడా ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇంక వీళ్ళైతే పిల్లలు అంతలోకి నాకు తింటాం అంటే కాసేపు ఆగండ్రా 10 నిమిషాలు అని చెప్పేసి వాళ్ళని లైన్లో పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అంటే ఇంకా వాళ్ళు మంచం ఎక్కి ఫుల్గా గంతులేస్తున్నారు. మేమైతే మంచిగా బజ్జీల పనిలో ఉన్నాం ఫుల్గా. ఇగో చూసారుగా దోరగా ఎగిన తర్వాత తీసేసుకుంటున్నాము. తినడమే లేటు. మళ్ళీ వీటికి మధ్యలో ఉల్లిపాయ కూడా కోసుకుని పెట్టుకుంటాము రెడీగా. ఉల్లిపాయలు కూడా ఆయన కూడా కోసి పెట్టుకున్నాము ఆల్రెడీ. అదిగోండి అరటికాయ బజ్జీలు కూడా స్టార్ట్ అయ్యాము. కానీ బాగా వస్తున్నాయి దోరగా. మా మిస్సెస్ వేస్తుంటే నేను తిరగేస్తా, బోర్లేస్తా, తీసి బయట పెడుతున్నాను. మిరపకాయ బజ్జీ వేసేసాము. వేసుకున్న తర్వాత డైరెక్ట్గా కత్తిరితో కట్ చేసేసి ఉల్లిపాయ కూడా, టమోటా, కొత్తిమీర, క్యారెట్ అన్నీ కట్ చేసేసి నిమ్మకాయ పిండి కలిపేసి బజ్జీ లోపల పెట్టేసుకుంటున్నాము తినడానికి. ఇంకో నాకు ప్లేట్ అట్టుకొచ్చింది, అందులో నిమ్మకాయ పిండుకున్నా. నాకు ఇంకా సరిపోక నిమ్మకాయ పట్టుకుని తిన్నా. టేస్ట్ మాత్రం చాలా చాలా అంటే నాకు చాలా నచ్చాయి. బయట మీద ఇంకా బయట మనం చేసుకుని బయట తెచ్చుకునే కన్నా ఇంట్లో హెల్తీగా బాగున్నాయి. చాలా నీట్గా వచ్చాయి. థ్యాంక్ యూ.